హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ మసాలా కర్రీని రోజు ఒకే రకంగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. అందుకోసం 1.5 టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 3 మీడియం సైజ్ ఉల్లిపాయలను చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే 2 చిన్న సైజ్ టమాటోస్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. 2 వెల్లుల్లిపాయలను పొట్టు తీసి వేసుకోవాలి. అలాగే 4 ఇంచుల అల్లం వేసుకుంటున్నాను. 5 నిమిషాల పాటు ఆనియన్స్ టమాటో సాఫ్ట్గా ఉడికేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా టమాటో ఉడికిన తర్వాత ఇందులోనే పచ్చి కొబ్బరి తురుము చిన్న కప్పుతో 1 కప్ వేసుకుంటున్నాను. ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు ఇక్కడ, లేదు కొబ్బరి స్కిప్ చేసైనా ఈ కూర చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. 2 నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకోవాలి. అలాగే ఇక్కడ 5 లవంగాలు, 3 ఇంచుల చెక్క, 1 ఇలాచి వేసుకుంటున్నాను. కొద్దిగా కొత్తిమీరను వేసుకొని మూత పెట్టి గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా మసాలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. అలాగే ఒక బౌల్ పెట్టుకొని 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 1 ఉల్లిపాయ పొడుగా కట్ చేసి వేసుకోండి. ఉల్లిపాయ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలాను 1 టీ స్పూన్ వరకు ఇందులో వేసుకోవాలి. ఇక్కడ పోపు కోసం ఇలా 1 టీ స్పూన్ వరకు మసాలా వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటూ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుని మిగిలిన మసాలా పేస్ట్ను కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఈ మసాలా ఉడకాల్సిన అవసరం లేదు, మేము అన్నీ ఫ్రై చేసుకుని గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఒకసారి మిక్స్ చేసుకుని కారం వేసుకుంటున్నాను. నేను 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. కారం ఎక్కువగా కావాలి అనుకుంటే 1.5 టీ స్పూన్ అయినా వేసుకోవచ్చు. అలాగే 1.5 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను. చిటికెడు పసుపు వేసుకొని ఈ కారం మసాలాకు పట్టేలా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకుని గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. గ్రేవీ కొంచెం తిక్కగా ఉంటే చపాతీకి, రైస్కి రెండింటికి చాలా బాగుంటుంది. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. ఈ గ్రేవీని 1 నిమిషం పాటు ఈ విధంగా మిక్స్ చేసుకుని పొంగు వచ్చేంత వరకు ఇలా మరిగించుకోవాలి. ఇలా పొంగు వస్తున్నప్పుడు 1 నిమిషం పాటు ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. 2 నిమిషాల పాటు ఈ గ్రేవీని ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇలా గ్రేవీ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఎగ్స్ వేసుకోవాలి. ఇక్కడ 4 ఎగ్స్ వేసుకుంటున్నాను, మీకు 6 అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా ఎగ్స్ వేసుకుని మరొకసారి స్టవ్ ఆన్ చేసుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లోనే 10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. చూడండి, 10 మినిట్స్ తర్వాత ఈ విధంగా ఎగ్స్ బాగా ఉడికి ఉంటాయి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎగ్ మసాలా కర్రీ రెడీనండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చపాతీకైనా, రోటీకైనా, రైస్కైనా అన్నింటికి చాలా బాగుంటుంది. కొంచెం చల్లారిన తర్వాత చూడండి, గ్రేవీ చూడడానికి ఎంత చక్కగా ఉందో, అలాగే టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ప్రకృతి స్టార్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో తప్పకుండా ఈ రెసిపీ నచ్చిందో లేదో తెలియజేయండి.